వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఎడ్యుకేషన్ స్టూడియో. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఇప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్లో మనం థర్డ్ లెసన్లోకి వెళ్ళిపోదాం. అండ్ ద నేమ్ ఈజ్ ఐ విల్ డూ ఇట్. ఈ నేమ్లోనే మనకు తెలుస్తుంది ఐ విల్ డూ ఇట్ అంటే నేను చేయగలను, నేను ఆ సక్సెస్ వైపు పరుగు తీయగలను అనేసి మనం కాన్ఫిడెంట్గా చెప్పేదాన్ని ఐ విల్ డూ ఇట్ అంటారు. అయితే ఈ లెసన్ అంతా ఒక వ్యక్తి గురించే. అండ్ వీఆర్ సీయింగ్ దట్ పర్సన్ ఇన్ ద ఫోటో. వి విల్ డిస్కస్ దట్ లాటర్. అండ్ ఫస్ట్ లెసన్లోకి వెళ్ళిపోదాం. అతని గురించి ఈ లెసన్ అంతా అనమాట. హీ వాజ్ ద బ్రైటెస్ట్ బాయ్ ఇన్ హిస్ క్లాస్. అతను పొట్టిగా ఉంటాడు అండ్ అతను చాలా షార్ప్ అంట. అండ్ క్లాస్లోనే బ్రైటెస్ట్ బాయ్ అనమాట. హిస్ సీనియర్స్ యూజ్ టు ఆస్క్ హిమ్ టు సాల్వ్ ద డిఫికల్టీస్ ఇన్ సైన్స్లో ఏవైనా డిఫికల్టీస్ వస్తే వాళ్ళ సీనియర్స్ అతన్ని అడిగేవారంట. చూడండి అతను ఎంత బ్రిలియంట్ స్టూడెంటో. హీ కుడ్ హ్యావ్ గాట్ unnoticed in a crowd, but once you asked him a question related to physics or maths, there was a spark in his eyes. ఇప్పుడు ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో చాలామంది ఉంటారు ఇన్స్టిట్యూషన్లో, అండ్ ఆ క్రౌడ్లో ఇతను మిస్ అవ్వచ్చు. కానీ వన్స్ మనం అతన్ని ఏదైనా క్వశ్చన్ రిలేటెడ్ టు ఫిజిక్స్ ఆర్ మ్యాథ్స్ అడిగాము అంటే అతని కళ్ళల్లో ఒక మెరుపుని మనం చూడొచ్చు అని చెప్తున్నారు. స్పార్క్ అంటే మెరుపు అనమాట. హీ కుడ్ గ్రాస్ప్ థియరీస్ ఆఫ్ సైన్స్ ఫాస్టర్ దెన్ ద స్పీడ్ ఆఫ్ లైట్. స్పీడ్ ఆఫ్ లైట్ ఎంతో మనకు తెలుసు, 3 × 10⁻⁸ మీటర్/సెకండ్. అండ్ అతను ఆ సైన్స్ థియరీస్ అనేవి లైట్ కంటే ఫాస్ట్గా గ్రాస్ప్ చేయగలరు అని చెప్తున్నారు. హీ కేమ్ ఫ్రమ్ ఏ పూర్ బట్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. పూరే కానీ ఎడ్యుకేటెడ్. హిస్ ఫాదర్ వాజ్ ఏ హై స్కూల్ టీచర్ అండ్ అన్ ఎవిడ్ రీడర్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్. అంటే హిస్ ఫాదర్ అనేవాళ్ళు హై స్కూల్ టీచర్ అంట, ఇంకా ఎవిడ్ రీడర్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్. ఎవిడ్ మీన్స్ షోయింగ్ keen interest on English literature. Okay, he, like all the boys in his class, was trying to get admission into some engineering college. The brighter ones wanted to study in the Indian Institute of Technology or the IITs. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇతను అందరు బాయ్స్ లాగానే ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో అడ్మిషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ ఇతను చాలా బ్రైట్ కదా, అందుకు ఇతను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మీన్స్ ఐఐటీలో సీట్ కోసం వెయిట్ చేస్తున్నారనమాట. దెర్ వాజ్ అన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ ఐఐటి. ఆ ఐఐటికి ఒక ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. దిస్ బాయ్ అలాంగ్ విత్ హిస్ ఫ్రెండ్స్ అప్లైడ్ టు అపీర్ ఫర్ ద టెస్ట్. ఆ బాయ్ వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు ఆ టెస్ట్కి అపీర్ అయ్యారు. అండ్ దే డిడెంట్ హ్యావ్ ఎనీ స్పెషల్ బుక్స్ ఆర్ కోచింగ్. అతనికి బుక్స్, కోచింగ్ అలాంటివి ఏం లేవు వాళ్ళకి. ఆల్ దీస్ ఐఐటి ఆస్పిరెంట్స్ వుడ్ సిట్ బిలో ద షేడ్ ఆఫ్ ఏ స్టోన్ మండప్ క్లోజ్ టు చాముండి హిల్స్ ఇన్ ద స్లీపీ టౌన్ ఆఫ్ మైసూర్. ఈ ఐఐటి ఆస్పిరెంట్స్ ఆస్పిరెంట్స్ అంటే హూ వాంట్ టు గెట్ దట్ అనమాట. వాళ్ళందరూ ఒక స్టోన్ మండప్ యొక్క నీడలో ఉండేవారు. ఎక్కడ? చాముండి హిల్స్ ఇన్ ద స్లీపీ టౌన్ ఆఫ్ మైసూర్. స్లీపీ టౌన్ అంటే మైసూర్లో ఉండే అదొక క్వైట్ ప్లేస్ అనమాట. అక్కడికి వెళ్ళి చదువుకునేవారు. హీ వాజ్ ద గైడ్ ఫర్ ద అదర్స్. While the others struggled to solve the problems in the question paper, he would smile shyly and solve them in no time. He sat alone below a tree and dreamt for studying at IIT. It was an ultimate aim for any bright boy at that age, as it still is today. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇతను వేరే వాళ్ళకి గైడ్ లాగా ఉండేవాడు అనమాట. అంటే వైల్ ద అదర్స్ స్ట్రగల్డ్ అంటే కొంచెం కష్టపడేవారు ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి. అప్పుడు ఇతను నర్వస్గా ఒక స్మైల్ ఇచ్చి ఇంత కొంచెం టైం కూడా తీసుకుండా వాటిని సాల్వ్ చేసేవాడు అనమాట. ఇతను ఒక ట్రీ కింద కూర్చొని ఐఐటి చదవడానికే కలలు కనేవాడు. ఇట్ వాజ్ ద అల్టిమేట్ ఎయిమ్. అల్టిమేట్ అంటే ఫైనల్లీ అనమాట. ఇట్ వాజ్ ద అల్టిమేట్ ఎయిమ్ అంటే ఫైనల్ ఎయిమ్ ఫర్ ఎనీ బ్రైట్ బాయ్ ఎట్ దట్ ఏజ్ యాజ్ ఇట్ స్టిల్ ఈజ్ టుడే. అంటే ఐఐటి చదవాలనేది ఒక అల్టిమేట్ ఎయిమ్ ఏ బ్రైట్ బాయ్కైనా ఇప్పటి వరకు అని అర్థం అనమాట. హీ వాజ్ దెన్ ఓన్లీ 16 years old. అతను అప్పుడు ఓన్లీ 16 years old బాయ్ అనమాట. ద డీ డే కేమ్ మీన్స్ ఆ రోజు వచ్చేసింది. అంటే డీ డే డే వెన్ దట్ ఇంపార్టెంట్ థింగ్ టు బి హ్యాపెన్ అనమాట. డీ డే అంటే హీ కేమ్ టు బెంగళూరు, స్టేడ్ విత్ సమ్ రిలేటివ్స్ అండ్ అపీర్డ్ ఫర్ ద ఎంట్రన్స్ టెస్ట్. బెంగళూరులో ఎంట్రన్స్ టెస్ట్ అయింది. వాళ్ళ రిలేటివ్స్ హౌస్లో ఉండి ఎంట్రన్స్ టెస్ట్కి అపీర్ అయ్యారు. అండ్ హీ డిడ్ వెరీ వెల్ బట్ వుడ్ ఓన్లీ సే ఓకే వెన్ ఆస్క్డ్. అతను చాలా బాగా రాసిన ఒకవేళ అడిగితే మనం ఓకే అనే చెప్తారు. ఇట్ వాజ్ ద ఆపోజిట్ వెన్ ఇట్ కేమ్ టు ఫుడ్. అదే ఫుడ్కి వచ్చేటప్పటికి అది క్వైట్ ఆపోజిట్ అంట. వెన్ హీ సెడ్ ఓకే ఇట్ ఇంప్లైడ్ బ్యాడ్. వెన్ హీ సెడ్ గుడ్ ఇట్ ఇంప్లైడ్ ఓకే. వెన్ హీ సెడ్ ఎక్సలెంట్ ఇట్ ఇంప్లైడ్ గుడ్.
హిస్ ప్రిన్సిపల్ వాజ్ నెవర్ టు హర్ట్ ఎనీవన్. ఎవరికి హర్ట్ చేయకూడదు అనేది అతని ప్రిన్సిపల్ అనమాట. అందుకే బ్యాడ్గా ఉంటే ఓకే అని, ఓకే అయితే గుడ్ అని, అండ్ గుడ్ అయితే ఎక్సలెంట్ అని చెప్తారు, ఎవరిని హర్ట్ చేయకుండా. ద ఐఐటి ఎంట్రన్స్ రిజల్ట్స్ కేమ్. హ్యాడ్ పాస్డ్ విత్ హై ర్యాంక్. వాట్ ఏ డిలైట్ ఫర్ ఎనీ స్టూడెంట్. హీ వాజ్ థ్రిల్డ్. ఇదెంత మంచి విషయం ఎవరికైనానో. అతను హై ర్యాంక్తో పాస్ అయ్యారు. హీ వెంట్ టు హిస్ ఫాదర్ హూ వాజ్ రీడింగ్ ఏ న్యూస్ పేపర్. అతను తన ఫాదర్ దగ్గరికి వెళ్ళారు. న్యూస్ పేపర్ చదువుతున్నారు అప్పటికి వాళ్ళ ఫాదర్. అండ్ అన్న ఐ హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామ్ అని చెప్పారు. అన్న మీన్స్ ఎల్డర్స్కి అలా పిలుస్తారనమాట అన్న అని రెస్పెక్ట్తో. ఐ హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామ్. నేను పాస్ అయ్యాను ఎగ్జామ్ని అని చెప్పారు. వెల్ డన్ మై బాయ్ అని చెప్పారు అతను వాళ్ళ డాడీ. అండ్ ఐ వాంట్ టు జాయిన్ ఐఐటి అని చెప్పారు. హీస్ ఫాదర్ స్టాప్డ్ రీడింగ్ న్యూస్ పేపర్. హీ లిఫ్టెడ్ హిస్ హెడ్, looked at the boy and said with a heavy voice, my son, you are a bright boy. You know our financial position. I have 5 doctors to be married off and 3 sons to educate. I am a salaried person. I cannot afford your expenses at IIT. You can stay in Mysore and study as much as you want. ఓకే, అయితే అతను ఏం చెప్పారంటే అతను న్యూస్ పేపర్ చదువుతున్నారు కదా, చదవడం ఆపేశారు. అండ్ అతన్ని తలెత్తారు. ఎత్తి ఆ బాయ్ దుక్కులు చూసి గట్టిగా అన్నారు, ఏంటి నువ్వు చాలా బ్రైట్ బాయ్వి అండ్ నీకు మన ఫైనాన్షియల్ పొజిషన్ తెలుసు. నాకు 5 డాక్టర్స్ ఉన్నారు మ్యారేజ్ చేయడానికి అండ్ 3 సన్స్ ఉన్నారు ఎడ్యుకేట్ చేయడానికి. ఇలాంటి టైంలో నీ ఐఐటి ఎక్స్పెన్సెస్ మీద నేను ఎఫోర్ట్ పెట్టలేను అని చెప్పారు. యూ కెన్ స్టే అట్ మైసూర్ అండ్ స్టడీ యాజ్ మచ్ యాజ్ యూ వాంట్. నువ్వు మైసూర్లో ఉండి ఎంత నీకు నచ్చినంత చదువు అని చెప్పారు. Indeed, it was a difficult situation for any father to say no to his bright son, but circumstances were like that. It was common then for a man to be a single earning member with a large family dependent on him. Indeed అంటే ఫైనల్గా నార్మల్గా మనం చెప్పుకుంటే ఏ ఫాదర్కైనా ఒక బ్రైట్ పర్సన్కి నో చెప్పడం అనేది చాలా కష్టం. కానీ సర్కమ్స్టాన్సెస్ అతను అలా చేశాయి. కానీ ఇప్పుడు ఒక సింగిల్ ఎర్నింగ్తో ఒక లార్జ్ ఫ్యామిలీ అతని మీద డిపెండ్ అయి ఉంటే అలా చెప్పడం అనేది కామన్ అని చెప్తున్నారు. హిస్ ఫాదర్ వాజ్ సాడ్ దట్ హీ హ్యాడ్ టు టెల్ ద బిటర్ ట్రూత్ టు హిస్ సన్. అతను అంత పెద్ద ట్రూత్ని వాళ్ళ సన్కి చెప్పినందుకు చాలా బాధపడ్డాడు. బట్ హిట్ కుడ్ నాట్ బీ హెల్ప్డ్. కానీ అతన్ని హెల్ప్ చేయలేదు. ద బాయ్ హ్యాడ్ టు అండర్స్టాండ్ రియాలిటీ. అతను రియాలిటీని దృష్టిలో పెట్టుకొని అతను చక్కగా అండర్స్టాండ్ చేసుకోవాలి అని చెప్తున్నారు. ద టీనేజర్ వాజ్ డిసప్పాయింటెడ్. ఇట్ సీమ్డ్ హిస్ డ్రీమ్స్ హ్యాడ్ బర్న్ టు యాషెస్. యాషెస్ అనే బూడిదనమాట. అతని డ్రీమ్స్ అన్నీ యాషెస్ అయిపోయినట్టు, యాషెస్లో బర్న్ట్ అయిపోయినట్టు అతనే అనుకుంటున్నారు. చాలా డిసప్పాయింట్ అయ్యారు. అండ్ హీ వాజ్ సో నియర్ టు ఫుల్ఫిల్లింగ్ హిస్ ఫాండెస్ట్ హోప్ ఎట్ సో ఫార్. అతను మంచి ర్యాంక్ వచ్చింది, చాలా నియర్కి వెళ్ళారు, కానీ ఇప్పుడు చాలా దూరంగా వెళ్ళిపోయారు. హిజ్ హార్ట్ షాంక్ ఇన్ సారో. అతని హార్ట్ అనేది బాధలో మునిగిపోయింది. హీ డిడ్ంట్ రిప్లై. He never shared his unhappiness or helplessness with anybody. He was an introvert by nature. His heart was bleeding, but he didn't get angry with anybody. అతను ఏం చెప్పలేదు వాళ్ళ ఫాదర్కి. అండ్ ఇతను ఒక అన్హ్యాపీనెస్ని, సాడ్నెస్ని ఎవరితో షేర్ చేసుకోలేదు. ఎందుకు అంటే అతను ఇంట్రోవర్ట్ బై నేచర్. ఇంట్రోవర్ట్ అంటే ద పర్సన్ హూ డిడెంట్ ఎక్స్ప్రెసెస్ హిస్ ఫీలింగ్ విత్ అదర్స్ అనమాట. అతను ఎవరితో అతని ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసుకోలేదు. అతని హార్ట్ బ్లీడింగ్ అంటే సాడ్తో మునిగిపోయడం అనమాట. కానీ అతనికి ఎవరి మీద యాంగ్రీ అనేది రావట్లేదు, కోపం రావట్లేదు. ద డే కేమ్. హిస్ క్లాస్మేట్స్ వర్ లీవింగ్ ఫర్ మద్రాస్. దే వర్ టేకింగ్ ఏ ట్రైన్ ఫ్రమ్ మైసూర్ టు మద్రాస్. దే హ్యావ్ షేర్డ్ గుడ్ ఇయర్స్ ఇన్ స్కూల్ అండ్ కాలేజ్ టుగెదర్. He went to the station to say goodbye and good luck to them for their future life. ఆ ట్రైన్కి వెళ్ళే డే వచ్చేసింది. వాళ్ళ క్లాస్మేట్స్ అందరూ మద్రాస్ వెళ్ళిపోవడానికి స్టేషన్కి వచ్చేసారు. అండ్ దే వర్ టేకింగ్ ద ట్రైన్ ఫ్రమ్ మైసూర్ టు మద్రాస్కి ట్రైన్ తీసుకున్నారు. అండ్ వాళ్ళ స్కూల్ కాలేజ్లో జరిగిన గుడ్ ఇయర్స్ని అన్నిటినీ షేర్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటున్నారు. ఇతను అక్కడికి వెళ్ళారు వాళ్ళందరికీ గుడ్ బై అండ్ గుడ్ లక్ చెప్పడానికి. ఎట్ ద స్టేషన్ హిస్ ఫ్రెండ్స్ వర్ ఆల్రెడీ దేర్. దే వర్ ఎగ్జైటెడ్ అండ్ టాకింగ్ లౌడ్లీ. ద నాయిస్ వాజ్ లైక్ chirping of birds. They were all excited and discussing their new hostels, new courses, etc. He was not part of it, so he stood there silently. One of them noticed and said, "You should have made it."
ఆ స్టేషన్ దగ్గర వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు అండ్ వాళ్ళు చాలా ఎగ్జైటెడ్గా మాట్లాడుకుంటున్నారు. చిర్పింగ్ ఆఫ్ బర్డ్స్ అంటే విత్ హై పిచ్, బర్డ్స్ చాలా హై పిచ్తో సౌండ్స్ చేస్తూ ఉంటాయి కదా, అలా నాయిస్ అనేది వినిపిస్తుంది. వాళ్ళు చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు, కొత్త ప్లేస్ అండ్ కొత్త హాస్టల్స్, కొత్త కోర్సెస్ అన్నీ నేర్చుకుంటామని. కానీ ఇతను అందులో పార్ట్ అవ్వలేదు అండ్ అక్కడ ఇతను చాలా సైలెంట్గా నించున్నారు. అండ్ వన్ ఆఫ్ దెమ్ నోటీస్డ్ అండ్ సెడ్, అందులో ఒకరు నువ్వు ఇది చేయగలవు అని చెప్పారు. హి డిడ్ంట్ రిప్లై, అప్పటికి అతను రిప్లై ఇవ్వలేదు. హీ ఓన్లీ విష్డ్ ఆల్ ఆఫ్ దెమ్, దే వేవ్డ్ అట్ హిమ్ యాజ్ ద ట్రైన్ స్లోలీ లెఫ్ట్ ద ప్లాట్ఫామ్. వాళ్ళందరూ ఇతనికి బాయ్ చెప్పారు. అలా ట్రైన్ స్లోగా వెళ్ళిపోతుంది, ప్లాట్ఫామ్ని దాటి వెళ్ళిపోయింది. He stood there even after he could no longer see the train or the waving hands. It was the June of 1962 in Mysore city. అది జూన్ 1962లో జూన్ మంత్ అనమాట. ఇతను ఆ ట్రైన్ వెళ్ళిపోయిన వాళ్ళు వేవింగ్ హ్యాండ్స్ ఇక కనిపించకపోయినా అక్కడ అలా ఉండిపోయారనమాట. Monsoon had set in and it was getting dark. It had started to drizzle. At he stood there motionless. అక్కడ మాన్సూన్ అనమాట, అక్కడ క్లైమేట్ డార్క్ అయిపోతుంది. ఇట్ హ్యాడ్ స్టార్టెడ్ టు డ్రిజిల్, అంటే డ్రిజిల్ అంటే ఒక లైట్ రెయిన్ పడుతుంది అన్నట్లుగా వస్తుంది. అట్ హీ స్టూడ్ దేర్ మోషన్లెస్, అయినా అతను అక్కడ కదలకుండా నించునే ఉన్నారు. హీ సెడ్ టు హిమ్సెల్ఫ్ వితౌట్ యాంగర్ ఆర్ జెలసీ, ఆల్ స్టూడెంట్స్ ఫ్రమ్ ద IIT స్టడీ వెల్ అండ్ డూ బిగ్ థింగ్స్ ఇన్ లైఫ్, బట్ ఇట్ ఈస్ నాట్ ద ఇన్స్టిట్యూషన్, అల్టిమేట్లీ ఇట్ ఈస్ యూ అండ్ యూ అలోన్ హూ కెన్ చేంజ్ యువర్ లైఫ్ బై హార్డ్ వర్క్. ఫైనల్గా అతనితో చెప్పుకుంటున్నారు, యాంగర్తో కాదు, జెల్సీతో కాదు. ఏంటంటే అందరు స్టూడెంట్స్ ఇప్పుడు బాగా చదువుకొని బిగ్ థింగ్స్ని చేస్తారు, కానీ అది ఇన్స్టిట్యూషన్ది కాదు. వాళ్ళు కష్టపడి మన ఎలోన్గా కష్టపడి మన హార్డ్ వర్క్తో అవుతాము అని అతను అనుకుంటున్నారనమాట. Probably he was not aware that he was following the philosophy of the Bhagavad Gita. Your best friend is yourself and your worst enemy is yourself. కానీ జనరల్గా అతనికి తెలీదు. అవేర్ అంటే నాలెడ్జ్ అనమాట. అతనికి భగవద్గీత మీద నాలెడ్జ్ ఉండకపోయినప్పటికీ అతను అలాంటి విషయాన్ని చెప్పగలిగారు. భగవద్గీతలో ఇలా ఉంది, యువర్ బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ యువర్ సెల్ఫ్, నీ మిత్రువు నువ్వే అండ్ నీ శత్రువు కూడా నువ్వే అని భగవద్గీతలో ఉందన్నమాట. Later he worked very hard and focused on one thing, never bothering about his personal life or comforts చూసుకోలేదు. అతను ఓన్లీ ఆ వన్ థింగ్ మీద ఫోకస్ చేశారు. He shared his wealth with others. అతని నాలెడ్జ్ని వేరే వాళ్ళకి షేర్ చేసేవారు. He never used the help of any caste, community or political connections to go up in life. క్యాస్ట్ని కానీ వాళ్ళ కమ్యూనిటీని కానీ పాలిటిక్స్ కానీ యూజ్ చేయలేదు లైఫ్లో ఎదగడానికి. ఏ సన్ ఆఫ్ ఏ స్కూల్ టీచర్ షోడ్ అదర్ ఇండియన్స్ ఇట్ వాస్ పాసిబుల్ టు ఎర్న్ వెల్త్ లీగల్లీ అండ్ ఎథికల్లీ. ఏ క్యాస్ట్ కమ్యూనిటీ యూజ్ చేయకుండా కూడా నాలెడ్జ్ని సంపాదించగలం అని ఒక స్కూల్ టీచర్ వాళ్ళ సన్ ఇతను చెప్పారు మనకి. హీ బిల్డ్ ఏ టీమ్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ఈక్వల్లీ గుడ్. ఇతనిలాగే చదివే ఒక టీమ్ ఆఫ్ పీపుల్ని ఇతను బిల్డ్ చేసుకున్నారు, మీన్స్ ఫ్రెండ్స్ చేసుకున్నారు అని అర్థం. హీ బికమ్ ఏ పియోనియర్ ఆఫ్ ఇండియా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అండ్ స్టార్టెడ్ ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వేవ్. పియోనియర్ అంటే వన్ అమాంగ్ ది బెస్ట్ అనమాట. అతను ఇండియా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పియోనియర్ అయ్యి అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వేవ్ని స్టార్ట్ చేశారు. టుడే హీ హ్యాస్ బికమ్ అన్ ఐకాన్ ఫర్ సింప్లిసిటీ, అన్కాంప్రమైజింగ్ క్వాలిటీ అండ్ ఫెయిర్నెస్ అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ ఏ ఫిలాంథ్రపిస్ట్. ఇప్పుడు ఇతను సింప్లిసిటీకి, అన్కాంప్రమైజింగ్ క్వాలిటీకి అండ్ ఫెయిర్నెస్కి ఇవన్నిటికీ ఒక ఐకాన్గా మారారు. ఇతను ఫిలాంథ్రపిస్ట్ కూడా మనకు తెలుసు. ఫిలాంథ్రపిస్ట్ అంటే మనీ అనేది ఒక గుడ్ థింగ్స్కి డొనేట్ చేయడం అనమాట. హీ రియల్లీ బిలీవ్స్ ఇన్ ద మోటో పవర్డ్ బై ఇంటలెక్ట్ అండ్ డ్రైవెన్ బై వాల్యూస్. ఇతను ఒక మోటో మీదే ఎప్పుడు బిలీవ్ చేసేవారు, ఏంటి అంటే పవర్డ్ బై ఇంటలెక్ట్ అండ్ డ్రైవెన్ బై వాల్యూ అండ్ థింగ్స్ని బాగా అర్థం చేసుకోవాలి అని చెప్పారు. హీ ఈజ్ నన్ అదర్ దెన్ నగవర రామారావు నారాయణమూర్తి. చూసారా, ఇతనే ఎన్ఆర్ నారాయణమూర్తి. ఓకే, ద ఫౌండర్ ఆఫ్ ఇన్ఫోసిస్, ఏ లీడింగ్ IT కంపెనీ ఇన్ ద వరల్డ్. ఫౌండర్ ఆఫ్ ఇన్ఫోసిస్ ఎన్ఆర్ నారాయణమూర్తి, వి ఆల్ నో. అతని లైఫ్ స్టోరీ అనమాట ఇది. అయితే ఈ స్టోరీ అంతటినీ రాసింది ఎవరు? హీజ్ వైఫ్ సుధామూర్తి రాశారనమాట ఇది అంతటినీ. ఇందులో ఉంటుంది చూడండి, సుధామూర్తి ద వైఫ్ ఆఫ్ ఎన్ఆర్ నారాయణమూర్తి ఈజ్ అన్ ఇండియన్ సోషల్ వర్కర్ అండ్ ఆథర్. Murthy began her professional career as a computer scientist and engineer. She is the chairperson of the Infosys Foundation. ఆవిడ ఇన్ఫోసిస్కి చైర్పర్సన్ అయ్యారు.
సుధామూర్తి అండ్ నారాయణమూర్తి వీళ్ళ లైఫ్ స్టోరీస్ అనేవి మనల్ని బాగా ఇన్స్పైర్ చేశాయి. అదే ఇన్స్పిరేషన్తో మనం చాలా హార్డ్ వర్క్ చేసి సక్సెస్ని సాధిద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.